ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు చూసినాం. గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. మీకు కావాలి మీలాంటి ఒక ఆల్ రౌండర్ హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. ఫ్లోర్, టైల్స్ మరియు బేసిన్లని చేస్తుంది 10 రెట్లు ఎక్కువ శుభ్రంగా. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 TMCలు నీళ్లు రోజు కిందికి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను నీరసంగా ఎప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. యాంది మావా దెబ్బలు ఈ వాటిని కొట్టిపోతే నేను ఎవరని నన్ను ఎవరు కొట్లా నేను జారిపడ్డా కింద. జారిపడిన దెబ్బలు కాదియా. జగన్ గారి సంగతి చూసుకున్నాం. మీ పాపాలు 1 అర కాదు, చెట్ట ఎంత ఉంది. ఇంకోసారి ఇక జగన్ గారి సంగతి చూసుకున్నాం. మీ పాపాలు 1 అర కాదు, చెట్ట ఎంత ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాను, టీవీలో చూస్తుంటారు కదా. నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి, సార్. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. చూడండి, చెప్పలే. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా. జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. శాసన మండలి చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని మీరు చెప్పారు. మన కలియుగ రక్షకులు ఫాదర్ డానియల్ గారు ఆ రోజు మనతో ఏమన్నారు? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేరడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. తప్పించుకుందాం అనుకున్నా దేవుడు పట్టుకుంటాడు ఒక్కొక్కసారి. మొన్న ఇటు మారాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తున్నారు, నాటు ఇటు మారేవనుకో మొత్తానికి పారామస్తాన్లో పోతావు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలకు ఉచ్చం మరింత బిగుస్తోంది. అయితే ఆ కేసు నుంచి తప్పించాలని దర్యాప్తు అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? కారుమూరి ఆయన కుమారుడు మధ్యవర్తి మునికుమార్ ద్వారా 25 లక్షలు లంచమించేందుకు ప్రయత్నం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. భయపడే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ లేరు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. జగన్ గారి సైనికులం మేము. మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. చూడు, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. చూడండి, తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. ఎంతకు తెగించారా? పైకి బింకంగా మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ జనాల్లో బాగా బాగా కవర్ చేసేసి ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అయిపోయింది, పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. మొత్తానికి దేవుడు ఏదో ఒకలాగా మన నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేలా చేస్తాడు. రోజా అది అంత ఈజీగా వెళ్ళిపోయే విషయం అనుకున్నారా? చెప్పు తీసుకొట్టండి సార్. ఇదేమి నార్మల్ విషయము, నార్మల్ తప్పు చేశారనుకున్నారా? వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి తప్పు చేసేసాము అని చెప్పి 2 పతివ్రతలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ. ఇక నీ బతుకంతా ఎవడైతే ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించారో ప్రతి ఒక్కడు రక్తం కక్కుకొని చచ్చే రోజు దగ్గర పడింది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడింది ఈ చరిత్రలోనే లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్తలే ఈ రోజంతా. చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెలపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారని, తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. మనం బురదలో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. తాను క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లడంపై వైసీపీ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేశారని ఆరోపణలను తప్పుపట్టారు. మండుతున్నట్టుంది. సొంత ఖర్చులతోనే కొలంబో వెళ్లాలని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్, మ్యాచ్ టికెట్ తనదే అంటూ ట్వీట్ చేశారు. నేను వస్తానండి. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు. చూడండి. పీటీ వారెంట్ పై అంబట్టి గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు సత్తెనపల్లి పోలీసు. ఆ సమయంలో పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబట్టి. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని కేసు నమోదైంది. ఇక ఈ కేసుని విచారించిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. అంబటి రాంబాబు నుండి అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే పీఎం. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఆయన పీఎం రేస్ లో ఉంటే మరి సీఎం ఎవరు ఉంటారు? నేను పీఎం అయితే నా కింద సామంత రాజుల్ని నాకు నచ్చిన వాళ్ళనే కదా నేను పెడతాను. అంటే భారతి గారు అక్కడ సీఎం అవుతారు, షర్మిల గారు తెలంగాణలో సీఎం అవుతారు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోళ్ల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు 4 గోళ్ల మధ్యలో పెట్టి. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్లు రాట్లేనే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. దున్న పొత్తుల తిని ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ అన్ని కలిపి తింటున్నాను. లావు అవుతానేమో, సరే ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక వారం డైట్ చేసి. నా రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.